యేసుక్రీస్తుల వారి పేరట డిసెంబర్ 25న మీరు జన్మదినం జరుపుకోండి. క్రైస్తవులుగా బైబిల్లో ఎక్కడైనా ఆజ్ఞ ఉందా? మనకి ఉందా? పోనీ పట్టుకురండి. ఎవరి బైబిల్లో? మా బైబిల్లో రాలేదేమో, మీ బైబిల్ ఉంటే పట్టుకురండి. ఉండదు. సువార్త చేయండి అని ఉందా? ఉంది. బాగా వినండి. సువార్త చెయ్యండి అని బైబిల్లో ఉంది, అది చెయ్యం. పండగ చెయ్యండి అని బైబిల్లో లేదు, అది మాత్రం ఇంటికి రంగు మరీ చేస్తాం. ఎలా ఉంది ఇది? కొత్త బట్టలు కొనుక్కొని మరీ చేస్తాం. పెద్ద పెద్ద కేకులు, ఇంటి నిండా పిండి వంటలు. సువార్త ఎప్పుడైనా అలాగా ఆనందంగా అంత సంతోషంగా సువార్త చేసావా? ఇంటి ముందు ఎప్పుడైనా సబెట్టావా? ఇవి ఉండవు, ఇవి చెయ్యం. ఏమండి, దేవుడు పుట్టాడని సంతోషపడుతున్నారా? నో ప్రాబ్లం, సంతోషపడండి. కానీ దేవుడు చెప్పిన మిగతా వాటి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? లేని పండగకు అంత ప్రాధాన్యత ఇచ్చిన మీరు ఉన్న దేవుడి మాటలకు ఎక్కడిచ్చారు ప్రాధాన్యత? బైబిల్ ఉన్నవి సువార్త చేయండి. మీరు సత్క్రియలు చేయడానికి పుట్టారు, ప్రతిదినం బైబిల్ చదవండి, ప్రతిదినం ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పండి, సువార్తకి వెళ్ళండి. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు బైబిల్లో ఉంది కదా. మరి నీ పాదాలు సుందరం అవ్వద్దా? నీ పాదాలు దేవుడికి నచ్చద్దా? ఎవరండి ఆలోచిస్తారు ఇవన్నీ? ఎవరో చెప్పారు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ సభలు మీ మనోనేత్రాలు వెలిగించడానికే ఈ సభలు. బైబిల్లో ఏముందో చెయ్యండి. ఇంకా చెప్పనండి, పండగ పేరుతో ఈరోజు జరుగుతున్నది పచ్చి పాపం అండి. ఈ పదం ఉపయోగిస్తున్నాను, పచ్చి పాపం. పవిత్రమైన దైవ సన్నిధిని, పవిత్రమైన దైవ వేదికలను ఈరోజు ఎలా మార్చేస్తారో తెలుసండి? చూడలేకపోతున్నామండి. ఏమండి, చిన్నపిల్లలు క్రిస్మస్ అట, చిన్నపిల్లలతో డాన్స్ చేయిస్తున్నారు. పూలండి, ఏదో చిన్నపిల్లలు ఎగిరారు గెంతారు, ఎవడ పట్టించుకోడు. యూత్ క్రిస్మస్ అట. ఏం క్రిస్మస్? యూత్ క్రిస్మస్. ఇది యూత్ క్రిస్మస్ ఎలా చేస్తున్నారు అంటే, ఎవరిలోకి వచ్చేసిన ఆడపిల్లలు మగపిల్లలోనండి డాన్సులు వేస్తున్నారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అది ఆత్మీయత? అది ఆత్మీయ మేలు కొరక జరుగుతున్నది. అది ఈ ఆత్మీయ జీవితానికి ఏ ఉపయోగం? దాంతో వాళ్ళు ఎగరటం గెంతటం. నేను అడుగుతున్నాను సభాముఖంగా, ఏ ఉపయోగం? ఈ మధ్యకాలంలో మీ కాకినాడే ఫేమస్ అయిపోయాడు దెబ్బకి. యూత్ మీటింగ్ పెట్టండి, యూత్ ట్రీట్మెంట్ అని పెట్టి, ఆ యూత్ మీటింగ్ లో యవనస్తులందరూ కూర్చోబెట్టి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ని పట్టుకొచ్చి చిరంజీవి వాయిస్ లో వాకింగ్ చెప్పిస్తున్నాడు. పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ యేసుప్రభు కంటే. యేసుప్రభుకు ఫ్యాన్స్ లేరు ఇప్పుడు. యేసుప్రభు ఫాలోవర్స్ తక్కువ, అందరూ కూడా వ్యక్తులకు ఫాలోవర్స్ ఎక్కువ. మిమిక్రీ చేయిస్తున్నాడు. ఆ మిమిక్రీతో అక్కడ ఉన్న కుర్రలందరూ ఎవరు చిరంజీవి వాయిస్తో సువార్త యేసుప్రభు మాటలు చెప్తాడు, కింద ఉన్నోడు మారతాడా, నవ్వుతాడా? ఎటకారంగా ఉన్నదండి అది. వెకిలి చేస్తారు కదండి అవన్నీ సంఘంలోకి పట్టుకొచ్చారు, అవన్నీ చర్చెస్లోకి పట్టుకొచ్చారు. అది సరిపోదు అన్నట్టు యూత్ క్రిస్మస్ పేరిటండి ఈరోజు జరుగుతున్నది పచ్చి పాపం. ఒకప్పుడు గ్రామాల్లో ఈ యూట్యూబ్లు, ఈ సినిమాలు ఇవి లేనప్పుడు చిన్నప్పుడు రికార్డింగ్ డాన్స్లు ఏం చేవారు? అలా కనబడుతున్నాయి నా కంటికవి. అందుకే అన్నాను పచ్చి పాపం ఇదని. ఎగురుతావా, గెంతుతావా దేవుడి పేరట? అది దైవ కార్యక్రమం. వచ్చిన ఒక అనిజాడు వచ్చి కూర్చుంటే అక్కడ ఏం మారుతాడు? ఆ డాన్స్తో, ఆ స్టెప్పులతో. అదే ఆ నలుగురు పిల్లలకి 4 మాటలు చెప్పించి వాళ్ళు చిన్న ప్రసంగాలు చేయించు, చిన్న దేవుడి మాటలు చెప్పించు. వచ్చిన వాడికి ఒక మాట కాకపోతే ఒక మాట అర్థమవుతుందేమో, దేవుడి వైపు తిరుగుతాడేమో. ఎందుకు ఇలా పాపం చేస్తున్నారు? ఎందుకు మీకు నచ్చిన వాళ్ళని ఎందుకు చేసేస్తున్నారు? బైబిల్ పర్మిషన్ లేకుండా, బైబిల్లో దేవుడు చెప్పాడు రాలేదని తెలియకుండా ఇష్టం వచ్చినవన్నీ ఎందుకు చేస్తున్నారు? నన్ను గూర్చి వ్రాయబడినవే నేను చేస్తాను యేసుప్రభు. ఆ యేసుప్రభు జీవితంలో ఎక్కడైనా బర్త్డే చేసుకున్నాడా? 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని బర్త్డే చేసుకున్నాడు చెప్పండి నాకు? ఒకటి చేసుకున్నాడా? పోలే అమ్మనాలు చేయలేదు. యేసుప్రభు అమ్మనాలు చేయలేదు, వదిలేశారు. 3.5 సంవత్సరాలు అపోస్తులతో ఉన్నారు కదా. పేతురు గారు ఎన్ని బర్త్డే చేశాడు యేసుప్రభుకి? 3.5 సంవత్సరాలు ఉన్నారండి అపోస్తులు. ఆయనతో ఎన్ని బర్త్డే చేశాడు పేతురు గారు? పోనీ పేతురు గారు ఏమో అలాగా పెద్దోడు చేయలేదు. యోహాను ప్రియ శిష్యుడు కదా, ఎన్ని కేకులు కట్ చేశాడు? బైబిల్ చూపించండి నాకు. అపోస్తులు చేయలేదండి. తొలి శతాబ్దంలో సంఘం చేసిందా? చేయదండి. మనం చేస్తామండి. విచిత్రం ఏంటనుకున్నారు? నన్ను గురించి రాయబడినవన్నీ నేను చేశాను, మీ గురించి రాయబడినవన్నీ మీరు చేయండి అంటే అపోస్తులు చేశారు. అపోస్తుల కార్యాలు సువార్త, తొలి శతాబ్దం సంఘం సువార్త. విచిత్రం ఏంటంటే మనం చెయ్యం. ఎలాగో చూసారా? ఎంత మోసపోయావండి ఇంతకాలం. మిగతా 2 రోజులు రండి, రానులు కూడా చెప్పండి. బైబిల్లో ఇప్పటి వరకు మీరు వినని సంగతులు వింటారు. అందుకే ఈ సభలో ఇవన్నీ చెప్పలేదు ఇంతకాలం. మనకి రాయబడిన జీవితం ఇదని చెప్పలేదు. ఆయన రాసుకున్నదే నువ్వు చెయ్యాలి. నీ ఇష్ట ప్రకారం బ్రతకూడదు. బైబిల్లో ఉంటుంది. కీర్తనల గ్రంథంలోనూ, ప్రవక్తల గ్రంథంలోనూ, మోషే ధర్మశాస్త్రంలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నేను చేశాను. నిన్ను గూర్చి వ్రాయబడిన గ్రంథం ఉంది కదా, అందులో నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు రాశాడు కదా, అవి కదా నువ్వు చెయ్యాలి. లేనివి చేస్తున్నావేంటి? బైబిల్లో రాయనివి చేస్తున్నావేంటి? మరి నీ గురించి రాయబడిన వదిలేసావేంటి? ఎంత దారుణం అండి. ఒక మాట చెప్పనా? సువార్త చేయరా, దేవుడి గురించి బ్రతకరా అంటే రాయబడనిది చేశాడు యోధా. యేసుప్రభుని అప్పగించడం పోయాడు.
నువ్వు పుట్టింది సువార్త చేయడానికి, నువ్వు పుట్టింది దేవుడి గురించి చెప్పడానికి, నీ అవయవాలు దేవుడికి ఇచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఏం జరుగుతుంది చెప్పండి మన జీవితంలో? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇలాంటి బోర్డు ప్రసంగాలు విన్నామండి మేము, వచ్చిన వాళ్ళు అందరూ ఇదే చెప్తారు, మీరు దేవుడి కోసం పుట్టారు, దేవుడి కోసం బ్రతకండి, తర్వాత చూద్దాంలేండి అని అనుకుంటున్నారేమో. ఇలా నెగ్లెక్ట్గా ఏమండి తర్వాత చూద్దాంలేండి, ఏం జరిగిందిలేండి, ఈ 2000 సంవత్సరాల నుంచి ఇలాగే బోధ జరుగుతుందండి, ఎవడు చేస్తున్నాడండి పని చేయకపోతే ఏం జరుగుతుందండి అని చాలామంది ఎలా ఉంటారంటే నిబ్బరంగా ఉంటారు. మీ నిబ్బరాన్ని తీసేస్తాను ఇప్పుడు వచనం చూపించి. భూమి మీద ఉన్నంత కాలం నిబ్బరంగా ఉండు, నేను ఎవడు ఏమండో, దేవుడి గురించి బ్రతికినా ఏమండో, బ్రతకకపోయినా ఏమండో, మీరు సభలకు వచ్చి కూర్చున్న దేవుడు ఏమండో, రాకపోయినా ఏమండో, నువ్వు సువార్తకి వెళ్ళినా ఏమండో, సువార్తకు రాకపోయినా ఏమండో, ఎప్పటి వరకు ఏమన్నాడు తెలుసా? బ్రతికున్నంత కాలం ఏమన్నాడు, చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడో చూడాలి. ఇప్పుడు లాస్ట్ అనమాట ఇది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఓపెన్ అయిన మండరిలయ్యి ఏమి విప్పాడట? ఏంటి గ్రంథాలు? తల్లి గర్భంలో మీరు పిండంగా ఉన్నప్పుడు అవయవాలు కొడుతూ రాసుకున్నాడు కదా నీతో ఒక డైరీ, అది ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? తీర్పు రోజు ఓపెన్ అయింది. ఇది మరణ దినం తర్వాత ఓపెన్ అయింది. భూమి మీద ఉండగా ఓపెన్ అవ్వదు. బైబిలే భూమి మీద ఉండగా బైబిలే. బైబిల్లో దేవుడు ఎలా బ్రతకమన్నాడో, నీ గురించి ఏం రాశాడో అన్ని ఇక్కడ ఉంటాయి. రాయబడి ప్రకారం నువ్వు బ్రతకాలి. చచ్చిపోయిన తర్వాత డైరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. ఏముందట? అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథం కూడా విప్పబడింది. నీ డైరీ ఓపెన్ అయింది, జీవ గ్రంథం కూడా ఓపెన్ అయింది. జాగ్రత్త చదవండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. దేనిని బట్టి తీర్పు? నాకు చెప్పండి ఇప్పుడు. ఆ గ్రంథములో వ్రాయబడిన క్రియలను బట్టి మృతులకి ఏం జరుగుతుంది? తీర్పు. ఒరే ఇతను డైరీ ఓపెన్ చేయి అన్నాడు. డైరీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు బాబు వీడు భూమి మీదకి వెళ్ళింది? 1970లో వెళ్ళాడు తండ్రి. ఎన్ని రోజులు బాబు వీడు పొట్టలో ఉన్నాడు? 270 రోజులు పొట్టలో ఉన్నాడు డాడీ. ఎన్నో రోజు బాబు భూమి మీదకి వెళ్ళాడు? 271 డాడీ. ఆ 271లో అయితే మరి 3 సంవత్సరాలు వదిలేండి, వీడికి ఏమి రాదు కదా, చిన్నాడు కదా. రైట్. 3 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేశాడు? స్కూల్కి వెళ్ళాడు ప్రభు. సండే స్కూల్కి వచ్చాడో లేదో చూడు పుస్తకంలో. రాలేదు ప్రభు. ఇంతకీ వీళ్ళ అమ్మ ఎవరో చూడు బాబు, ఆవిడ పుస్తకం ఉంది. ఎలాగొంది చూడండి, పుస్తకాలు ఎలాగ ఓపెన్ అవుతున్నాయో. ఈడు సండే స్కూల్కి రాలేదు, ఈడు పుస్తకం పక్కనే వీళ్ళ అమ్మ పుస్తకం ఓపెన్ చేశారు. ఆ పుస్తకం అన్న సినిమాలే ఉన్నాయి, మొత్తం జబర్దస్తులు సీరియల్లే ఉన్నాయి. కార్తీక దీపాలలో వీళ్ళిద్దరు ఎలా కొంచెం నాన్ డైరీ ఓపెన్ చేయంటాడు. అప్పుడు ఆ నాన్ డైరీ నిండా రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ ఏమవుతుంది, తెలుగుదేశం ఏమవుతుంది, మొత్తం రాజకీయాలే ఉన్నాయి, న్యూస్లే ఉన్నాయి, వార్తలే ఉన్నాయి. బాబు దేవుడు ఏమి లేవా వీళ్ళ కుటుంబంలో? ఏమి లేవు. ఆ డైరీలకు ఒక నమస్కారం ఆయన మూసేయి. వీళ్ళని అర్జెంటుగా పట్టుకెళ్ళి ఎక్కడేసేస్తావు? వేసేయి, కాల్చే వెళ్ళని. నేను రాసింది వాళ్ళు చేయలేదు కదా భూమి మీదకి వెళ్ళి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ దినాలన్నీ రాసుకుని కదా వాళ్ళకి ఇచ్చాను. నా కోసం పని చేస్తానని కదా బ్రతుకునిచ్చాను. అది చేయని నా దగ్గర ఎందుకు నాయన? ఎవరు ఇది ఎప్పుడు అడుగుతున్నాడు? ఇది మృతులకు తీర్పు దినాన్న భూమి మీద అనుకుంటా నేను దేవుడు పని చేయనండి, మీరు ఏం చేస్తారు? మీ దిక్కున్న చోట చెప్పుకోండి. ఇండైరెక్ట్గా అదే అంటాం మన సేవకుల్ని, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము రావు, మాకు ఉద్యోగం ఉంది. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మాకు పెళ్ళి ఉంది, మేము పెళ్ళికి వెళ్తున్నాం, మేము రావు మీటింగ్కి, మేము రావు సువార్తకి. భూమి మీద డైలాగ్ లేగా ఉంటాయి. నీ దిక్కున్న చోట చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. పైకని రండి, లోపల అదే ఫీలింగ్. సేవకుడు అంటే చిన్న చూపు కదా. పాస్టర్ గారు అంటే ఆడేదో బైబిల్ పట్టుకుని తిరుగుతారండి. మనం హీరోలు అండి. బాబా హీరోలు అందరూ పుస్తకాలు ఓపెన్ అయిన రోజు ఏమైపోతారో తెలుసా? అది ఉంటుంది కథ. అప్పుడు దేవుడిలో కనపడ్డు. దేవుడు ఎలా కనపడతాడు తెలుసా? విలన్లా కనపడతాడు. మాస్టర్ మంచోడే, బెత్తు పెట్టుకున్న రోజు ఎలా ఉంటాడు? బెత్తు పెట్టుకున్న రోజు మాస్టర్ ఎలా కనపడతాడు మీకు? ఈడేట్రా బాబు సడన్గా హీరో ఎత్తాడు. రోజు నాయన బాగున్నామంటాడు, హోంవర్క్ చేయని రోజు బెత్త పట్టుకుంటాడు. గ్రంథాలు విప్పిన రోజు దేవుడు అలాగే కనబడతాడు ఒక్కొక్కడికి. ఈడు పుస్తకం ఓపెన్ చేయి, ఈడు పుస్తకం 3వ సంవత్సరం సండే స్కూల్ లేదు, పోనీ 3లో వెళ్ళలేదేమో, 5వ సంవత్సరం ఏం చేస్తున్నాడు చూ, రాలేదు ప్రభు. 10కి చూడు, హాస్టల్కి వెళ్ళిపోయాడు ప్రభు. ఎక్కడికి? చదువుకోవడానికి. పోనీ 10కి వెళ్ళిపోయాడా? 20కి ఏం చేస్తున్నాడు చూడు. ఎందుకంటే అన్ని చూడాలంటే టైం వేస్ట్. ఒకటే 2 కోట్ల మంది నిలబడ్డారు ముందు. ఇది 20కి ఏంటో చూడండి ఆయన. 20కి పచ్చి తాగుబోతే అయిపోయాడు ప్రభు. 20కి అమ్మాయిలు వేసుకుని బైకుల మీద ఆ బీచ్లో తిరుగుతున్నాడు ప్రభు, కాకినాడ బీచ్ల్లో. పుస్తకాలు
అయ్యో బాబోయ్, మీ పుస్తకం ఒక్కసారి వెనక్కి ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తుంటే దేవుడు చదువుతుంటే ఏ పేజీ చదివేస్తాడో, ఏ పాపం బయటకు వచ్చేస్తాడో, ఏ పేజీ తిప్పుతాడో, బీచ్ తిప్పుతాడేమో, ఆ బీచ్తో అమ్మాయితో ఉన్న తిప్పుతాడేమో, అమ్మాయితో రూమ్లో ఉన్న తిప్పుతాడేమో. ఎలాగుంటా చెప్పండి జీవితం? గుండెల పరిగెట్టదు, రైలు పరిగెడుతున్నట్టు పేజీ ఓపెన్ చేయగానే కథ అంతా బయటకు వచ్చేస్తుంది. సిగరెట్లు తాగుతున్నవి, మందు తాగుతున్నవి, బూతులాడుకుంటున్నవి, ఎవరినో కొడుతున్నవి, ఎవరినో తిడుతున్నవి, ఎవరి మీద తిరగబడిపోయినవి, ఎవరి గొడవలు, బూతులు, కొట్లాట్లు, పాపాలు పుస్తకం నిండా ఇవే ఉన్నాయి. ఏం చేయాలి ఆ మనిషిని? ఏం చేయాలి? వీడి పేరు జీవగ్రంథంలోకి ఎక్కలేదని ఆయన ఎక్కలేదు. ఏం చేస్తే ఎక్కుతుంది జీవగ్రంథంలోకి పేరు? డైరీలో ఉన్న పేరు జీవగ్రంథంలోనికి ఎక్కాలంటే ఏం చేయాలి తెలుసా? సువార్త చెయ్యాలి. వచనం చూపించాలి కదా. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక్క మాట రాసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, త్వరగా చదివండి అమ్మ చదివే వాళ్ళు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన ఆ సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు, అండర్లైన్ చేసుకోండి, పెళ్లి పనులు కాదవి, మంచి పనులు కాదవి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇదిగో ఈరోజు వీళ్ళు 3 రోజులు సభలు పెట్టారు కదా, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. నిజంగా మీకు దేవుడి మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళు జరిగిస్తున్న ఈ సువార్త కార్యక్రమానికి మీరు కూడా సహకారులుగా మారండి. కానుకలు మీ దగ్గరికి వస్తున్నప్పుడు అందులో కానుక వేసిన దేవుడికి ఏదో ఒకటి కానుకనని ఇవ్వండి. జరుగుతున్న ఈ ₹1,000 కార్యక్రమానికి కనీసం సహకారులుగా మారండి. అలా మారితే ఆ సహకారుల పేర్లు చూసారా, సువార్త నువ్వు చేయవేమో, చేస్తున్న వారికి కనీసం సహకారంగా నిలబడొచ్చు కదా. వాళ్ళ వెనకాల వెనుదన్నుగా ఉండొచ్చు కదా. ఎందుకు తమ్ముడు ₹1000 నువ్వు పెట్టుకో, ఈ 2000 నువ్వు పెట్టుకో, ఈ 500 పెట్టుకో, టెంట్ హౌస్ వేయించు, ఒక రోజు మా పేరుతో భోజనాలు పెట్టించు, ఒకరోజు ఈ వేదిక మీద ఉన్న వాటికి ఏమన్నా దైవజనులకి ఏదైనా భోజనం పెట్టు. ఏనాడన్నావు నువ్వు? ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నాయి నీ జీవితంలో? అవి లేనప్పుడు జీవగ్రంథంలోనికి నీ పేరెక్కాలి అంటే సువార్త పనిలో నువ్వు ఎలా ఉండాలట? సహకారి. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలోకి ఎక్కుతాయి. డైరీ ఓపెన్ చేసినప్పటికీ అలాంటి పనులు ఏమి లేవు. ఓ సువార్తకు సహకారం లేదు, సువార్తకు వెళ్ళటం లేదు, దేవుడు లేడు, దేవుడు సన్నిధి లేరు. ఆ డైరీ అంతా పాపాలు, ఆ డైరీ నిండా సొంత పనులు, ఆ డైరీ నిండా సొంత కార్యక్రమాలు, ఆ డైరీ నిండా పెళ్లిళ్ళు, ఆ డైరీ నిండా బర్త్డేలు, ఆ డైరీ నిండా విందులు, ఆ డైరీ నిండా వినోదాలు, ఆ డైరీ నిండా ఇందా చెప్పాను కదా దేవుడి పేరట రికార్డింగ్ డ్యాన్సులు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూస్తారా? అక్కడికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును. చూసారా, సాకారుల పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉన్నాయి. వీడి పర్సనల్ గ్రంథాలేమో గొప్పగా ఉన్నాయి. అది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. ఎందుకంటేనండి, మీ డైరీలో మీ పేరు రాసుకుంటాడు, పక్కన మీరు చేయవలసిన పనులు రాసుకుంటాడు, ప్రతిరోజు మీరు చేస్తున్నవన్నీ కూడా రాసేసాడు. తెలుసా మీకు? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట నాకు తెలియను అన్నాడు కదా. చూసి ఊరుకున్నాడు అనుకున్నారు. ఇంతకాలం మీరు ఊరుకోవటం లేదు. మీరు చేసినవన్నీ అక్కడ రాస్తున్న డైరీలో చివరిలో చెప్దాం వీడి సంగతిని. నువ్వు చేసినవన్నీ చూసి రాసేశాడు. నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ దేవుడి దగ్గర డైరీ ఉంది. ఇప్పుడు మరణం తర్వాత ఓపెన్ చేస్తారు, దాన్ని భయపడు. నిబ్బరంగా ఉండకండి. 30 ఏళ్ళు గడిచిపోయి ఏం చేశాను, 40 ఏళ్ళు గడిచిపోయి ఏం చేసేసాను, నా జీవితం ఏంటి ఇలా వృధా అయిపోయింది, దేవుడి కోసం ఉపయోగపడకుండా. ఎవరికి ఉందండి భయం? ఎవరికి లేదు. బైబిల్ పట్టుకుంటున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు, లోకంలో బ్రతుకుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, ఇదే జీవితం అనుకున్నారు. కానీ వ్రాయబడిన దినాలు అని, ఆ వ్రాయబడిన దినాలు అన్నీ దేవుడి పని కోసము అని ఎవ్వరు చెప్పలేదు ఎంతకాలం. అందుకే మేము సభలు పెట్టేటప్పుడు మా ప్రతి ప్రసంగికుడు చెప్తాడు, సత్యవాక్యం ఇది, ఈ వాక్యం వినడానికి రండి అని. ఇదేమా ధైర్యం? బైబిల్లో ఉన్నది చెబుతున్నాము గనుక. తర్వాత చూడండి, వెంటనే ఉంది అక్కడ, ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పు పొందిరి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. 14వ వచనానికి వెళ్ళిపోదాం. 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడి ఉండని ఎడల, కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఎలాగుంది ఇప్పుడు? పేరు ఎక్కడ ఉండాలి? గిన్నిస్ బుక్లో ఎక్కకపోయినా పర్వాలేదు, మీరు లెమ్కా బుక్లోకి ఎక్కకపోయినా పర్వాలేదు. ఎందులోకి ఎక్కాలి ఇప్పుడు మీ పేరు? జీవ గ్రంథంలో. ఏం చేస్తే ఎక్కుతుంది పేరు? సువార్త పనులు ప్రయాసపడు. నీకు ఇవ్వబడిన దేహాన్ని దేవుడి కోసం ఇయ్యి, కనీసం సహకారిగా నిలబడు.
నీ పేరు జీవ గ్రంథంలోనికి ఎక్కుతుంది.